ద్వేషము లేదు, చంద్రబాబు మీద ప్రేమ లేదు. ఎమ్మెల్సీలు ఎందుకు రాజీనామా చేస్తున్నారు? ఒకటి బెదిరి, వాళ్ళకి సంబంధించిన ఏ వ్యాపారాలు ఏ ఆస్తులను అడ్డుపెట్టి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బెదిరిస్తుంటే, లేదా ప్రభుత్వాలే బెదిరిస్తుంటే ఎంపీలు ఎందుకు రాజీనామా చేశారు అంటే అలాంటివే. ఇక్కడ రెండు రకాలు. ఒకటి బెదిరింపులకి భయపడి, రెండవది ఆర్థిక బెనిఫిషరీ. ఒక ఎంపీకి అయితే తన పదవీ కాలం ఎంత ఉందో లెక్కేసి, ఎన్ని నెలలు ఉందో లెక్కేసి నెలకు ₹1 కోటి ఇచ్చారట. ప్లస్ ఇంకొక ఎంపీకి ఆల్రెడీ మళ్ళీ పదవి కొనసాగించడం, ఈలోపు అయ్యేటటువంటి ఖర్చు ఇట్లాంటిది. సరే, కొంతమందికి అయితే ఏం తీసుకోలేదు, అది ఉన్నారు. అది కులపరమైన లేదా పార్టీపరమైన మార్పుకి సంబంధించినటువంటి అంశం. విజయసాయిరెడ్డి, కృష్ణయ్య, తర్వాతన మోపిదేవి వెంకటరమణ, బేదమస్తానరావు రాజీనామాలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కోణం ఉంది. భవిష్యత్ రాజకీయ అవసరం, అట్లాగే ఆర్థిక అవసరం, అట్లాగే రాజకీయపరమైనటువంటి స్థిరత్వం, ఇట్లాంటి రకాల కారణాలు. ఎమ్మెల్సీల విషయంలో 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు వాళ్ళకున్న టెన్యూర్ని బట్టి 4 సంవత్సరాలు ఉంటే ఇంత, 5 సంవత్సరాలు ఉంటే ఇంత, 2 ఏళ్ళే ఉంటే ఇంత, ఇట్లాంటిది కొంతమందితో బార్గెనింగ్లు జరిగినాయి. ఎవరైతే ఆ డబ్బులు కట్టడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్లతో టైఅప్ అయి వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకున్నాకనే ఈ రాజీనామాలు జరిగినాయి. అయితే ఇది పార్టీ డైరెక్ట్గా చెయ్యదు, అధికార పక్షం. అధికార పక్షంలో మాత్రం వీళ్ళు తీసుకునే అష్యూరెన్స్ ఆ సీటు వీళ్ళకే ఇచ్చేటట్టు అన్నటువంటి పాయింట్. ఇది ప్రస్తుతం వినబడుతున్నది. ఇప్పుడు 5 రాజీనామాలు వైసీపీ నుంచి. అయితే ఇంకా మోషేస్ బాబు ఎవరైతే మండలి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన ఈ రాజీనామాలు ఆమోదించట్లేదు, వైసీపీ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆమోదించమని నిన్న కూడా అసెంబ్లీలో అదే మండలిలో అడిగారు. ఇంకొక 8 మంది దాకా రావడానికి సిద్ధంగా ఉంది. ఈ 5 మంది ఆమోదిస్తే ఇంకో 8 మంది రావడానికి సిద్ధంగా ఉంది. తద్వారా ఈయన పదవి ఎగిరిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో. అంటే ఈ రాజీనామాల వెనకాల ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద ద్వేషం లేదు. 1 భయం, 2 ఆర్థికం, 3 అవసరం. ఇది ప్రస్తుతం నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్ చరిత్ర.